I am a being of divine fire. I am the purity God desires. I am a being of divine fire. I am the purity God desires. I'm a being of divine fire. I'm the purity God desires. I'm a being of divine fire. I'm the purity God desires. I'm a being of divine fire. I'm the purity God desires. I'm a being of divine fire. I'm the purity God desires. I am a being of divine fire. I am being of divine fire. I am purity God. Yes, I am that I am. నేను భగవంతుని బిడ్డను, భగవంతుడి కొరకున స్వచ్ఛతను ఇలా చెప్పుకోవడం ద్వారా నా పేరు విజయభాస్కర్ రెడ్డి. నేను విజయభాస్కర్ రెడ్డి అని ఉంటే ఇవన్నీ కూడా మనకు లింక్ ఉంటుంది. నేను భగవంతుని బిడ్డ అన్నప్పుడు మన ఆరా కట్టేసి భగవంతుడు డివైన్ కార్ కలుస్తాం కాబట్టి ఈ 2 లైన్లు చాలా పవర్ ఉంది. నా ఆత్మ దివ్యాజ్ఞంస, నా ఆత్మ దైవ స్వచ్ఛత అంటే ఆత్మ కూడా స్వచ్ఛత చెప్తాము. నాకు 2 లైన్లోనే మనకు చాలా అద్భుతాలు సృష్టించిన మన పివి శివ గారికి చాలా ధన్యవాదములు. మనం ఈరోజు 9వ క్లాస్లోకి వెళ్తున్నాము. కానీ 8వ క్లాస్ను కొంచెం రిపీట్ చేసుకొని ముఖ్యమైన మనం ఎక్కడెక్కడ పొరపాటు జరుగుతున్నాయో దాన్ని సవర్ణ ఎరుకతో గమనించుకొని ఆలోచన మార్చుకుంటే మన జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయని మనకు ఈ పేజ్ ద్వారా తెలుసుకుంటున్నాము. ఒక చెట్టు రావాలంటే ఫస్ట్ విత్తనం నాటాలి. అలాగే మీరు కూడా డబ్బు విత్తనం వేయండి, కొంత ఓపికగా ఉండండి. మీ ఆలోచన విధానంలో విత్తనాన్ని మొలకెత్తునట్లు చేయండి. మొలకెత్తున్న విత్తనాన్ని ఒక పెద్ద వృక్షంలాగా పెరగటానికి మీ ఆలోచన విధానం నడకలో మనం మార్పు చెందితే ఆ చెట్టు ఎదిగేదాని కోసం చేస్తూ ఉంటే ఆ చెట్టు ఎలా కాయలు కాస్తాయో అట్లా కూడా మనము చదువుతానే రావాలని ఎదురుస్తే అది మనం వెనక్కి ఒప్పించేట్టు ఉంటుంది. మనకు ఖచ్చితంగా పంట పెడితే ఎట్లా వస్తుందో మనకు ఖచ్చితంగా లాభం వస్తుంది అని చేస్తే మీలో ఆ డబ్బులు రావడంలో మార్పులు వస్తాయి. అలాగే మనము ఏదో పూజలు వ్రతాలు చేసి ప్రార్థనలు చేస్తే మనకు అవి ఫలించవని తెలిసిపోయినది. అట్లాగా మనకు గురువులతో కరెక్ట్ పెట్టుకోవడం ద్వారా కూడా మనకు వైట్ మ్యాజిక్ ద్వారా మన డబ్బులు రావు, తలనొప్పి వస్తుంది. అట్లా లేకుండా డివైన్ ఫైర్ చేయడం ద్వారా ఆ తలనొప్పులు ఉండవు, మనీ డెవలప్ అవుతుంది. మన హీలింగ్ వ్యాన్ గురించి ఇక బయట కరోనా ఒక తల్లి జ్వరం వస్తుందని ఆమె ఆరా క్లీన్ చేసేసి ఇడా పింగలు చేసేసి 4 పక్కల ఆరా క్లీన్ చేసేసి తర్వాత ఇడా పింగళ ఇలా చేసి సోలార్ ప్రక్రియ చేసి 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 అలా చేయడం వల్ల వాళ్ళ అమ్మకు కరోనా తగ్గిపోయింది. అలాగే ఆ రూములో 10 మంది ఉంటే ఆ రూము అందరిపైన డివైడ్ చేసేసింది. చేసి ఆ రూమ్లో ఉండే వ్యక్తులంతా ఆమె ఎదురుగా నిలబడి ఊహించుకొని ఆరా క్లీన్ చేసి ఇడా పింగల్ చేసి డివైన్ ఫైర్ చేయడం ద్వారా ఆ రూమ్లో అందరు కూడా కరోనా పోయిందట. కాబట్టి దీన్ని బట్టి మనం డివైన్ కార్డ్ పెంచుకోవాలంటే మీ ఇంట్లో కూర్చొని మీ పేరుతో బాగా డివైన్ ఫైర్ చేసుకొని నీ ఫ్యామిలీ పేరు చేసుకొని నీ గ్రామం పేరు చేసుకొని నీ మన జిల్లా, స్టేట్, ఇండియా, ఆల్ ప్రపంచం డివైన్ ఫైర్, ఆల్ ప్రపంచ పీరియడ్గా ఇయర్స్ ఐఎమ్ దట్ ఐఎమ్ కరోనా సంబంధించి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి ఓ వ్యాండు ఈ ప్రజలకు ఈ సకల జీవరాశులకు ఏమేమి కావాలని శక్తి పంపించే థ్యాంక్ యూ చెప్పేసి వ్యాండ్తో కమెంట్ చేస్తూ ఉంటే అందరం చేస్తూ ఉంటే క్లీన్ చేసి ఎంత శక్తి వస్తుందంత కమెంట్ చేస్తుంటే మనకు తొందరగా ఈ కరోనా గురించి మనము బయటపడడానికి చాలా ఆస్కారం ఉన్నాయి. ఒక వ్యక్తి తన యజమాని కోసం దివ్యాగ్ని చదవాలని
దానివల్ల డబ్బులు నేను అందుకున్నాను అని చెప్పాడు. అంటే తన ఒక ఆఫీస్లో బాస్తో చాలా బాధపడుతున్నాడు. కాబట్టి తన పేరుతో డిమాండ్ పెంచడం ద్వారా అతనికి మళ్ళీ ప్రమోషన్ కూడా వచ్చింది. అందరు చెప్పండి, నేను ఎంత ఎక్కువ ఇస్తున్నానో అంత ఎక్కువ తీసుకుంటున్నాను, ఎంత ఎక్కువగా స్వీకరిస్తున్నానో అంత ఎక్కువ ఇస్తున్నాను అని చెప్పి అదే నేను, అదే ఆత్మ, అదే డివైన్ అని చెప్పేసి మనం గుర్తించాలి. పీవీహెచ్ను అనుసరించినప్పుడు ఎల్లప్పుడూ డబ్బు యొక్క చిన్న నోట్ల జేబులో ఉంచుకొని మనము నేను పీవీహెచ్ను ఫాలో అవుతున్నానంటే మీ జేబులో చిల్లర కాగితాలు అంటే 5 రూపాయలు 10 రూపాయలు అట్లా 20 పెట్టేసుకొని ఎవరిని అడిగినప్పుడు లేదనకుండా ఇస్తే మనకు వస్తుంది. లేదు నా దగ్గర డబ్బు లేదు, చిల్లర లేదు అనడం ద్వారా కొద్ది రోజులకల్లా మనకు చిల్లర దొరకని పరిస్థితులు వస్తాయి మన వాక్కుతో, మన ఆలోచనతో అని చెప్పేసి మన పీహెచ్ వారు తెలుసుకుంటున్నాము. కాబట్టి వాళ్ళు మోసం చేస్తారేమో, తాగుతారేమో అనే ఆలోచన కన్నా మీరు చిన్న బిస్కెట్ ప్యాకెట్ పెట్టుకొని అట్లా కూడా ఇవ్వండి. లేదంటే వాడు కాఫీ తాపించడమో భోజనం చేయించండి. అలా చాలా బాగుంటుందని తెలుసుకున్నాము. కానీ మన ఇంట్లో పుస్తకాలు అయితేనే, బట్టలు అయితేనే ఎక్సెస్గా ఉంటే అవి కూడా ఎవరికైతే అవసరమో వాళ్ళకు ఇవ్వడం ద్వారా కూడా మనకు అవి కార్డ్స్ లేకుండా మన ఇంట్లో బాగుంటుంది. మీరు ఇతరులకు సహాయం చేయాలని అందరికీ సహాయం చేసానుకో మీకు బ్లాక్ మ్యాజిక్ అవుతుంది. ఎవరైతే అవసరమో వాళ్ళకు సహాయం చేయండి. నేను దివ్యాజ్ఞి మరియు సిరి సంపదలకు మీ బ్లాక్ తొలగిస్తున్నాను. అప్పుడు డబ్బు సంపాదించి మీ దృష్టి పెట్టండి. మీ ఇంటి కోసం, మీ పని కోసం, డబ్బు కోసము ప్రతి దానికి దివ్యాజ్ఞ చేయడం ప్రారంభించండి. ఇక్కడ రాఘవేంద్ర అనే ఒక వ్యక్తికి వాళ్ళ బంధువులు ఆయన కాశీపోయేసి ఒక అఘోరా నుంచి ఒక ఆత్మ పంపించింది. దానివల్ల దాదాపు 10 లక్షల భారీ నష్టపోయి అతను 80% శవంలాగా జీవిస్తున్నాడు. అప్పుడు సారు ఆమె క్షమాపణ చెప్పుకొని కార్డు పెట్టుకుని డివైడ్ చేసిన ద్వారా ఆమె కార్డు దొరికిపోయి తనకు తలనొప్పిపోయింది. అట్లా ప్రాస్పెరిటీ ఎనర్జీ చేసుకోవాలంటే మూలాధార చక్రాన్ని మనం మూలాధారం చెక్ చేసుకుంటే మన ప్రాస్పెరిటీ డెవలప్ అయిందా లేదా చేస్తే మనకు తెలుస్తుంది. ఇట్లా వ్యాన్ వెళ్ళిపోతుంటే మన ప్రాస్పెరిటీ మనకు డబ్బుతో జీవించడానికి మనకు ఆస్కారం చెప్పొచ్చు. అదే మనకు పోనీడల్లా మనకు డబ్బు వచ్చే ఆస్కారం లేదని తెలుస్తుంది. అప్పుడు ధనమా ఐ లవ్ యూ, ధనమా ఐ లవ్ యూ, మనీస్ ఐ లవ్ యూ అని చెప్తా వస్తే ధనాన్ని మనము దాన్ని ఆ నోట్ టచ్ చేసి ముద్దు పెట్టడం ద్వారా కూడా మనకు ధనం వచ్చేందుకు ఆస్కారం ఉంది. సిరి సంపదలు అప్పుడు చదివి ముద్ర వేసి ఎల్లప్పుడూ ఇలా చెప్పి మూలాధార చక్రాన్ని ఈ ముద్ర వేసుకొని మన పీహెచ్లో ముద్ర ఉంది కదా, అయామ్ దట్ అయామ్ అని చెప్పేసి ఈ మనీ ముద్ర అయామ్ దట్ అయామ్ థ్యాంక్ యూ అని చెప్పేసి మూలాధారను అలా లాగుతూ ఉంటే మనకు మనీ వచ్చేకి ఆస్కారం ఉంది. ది మోర్ యు ఆర్ గివింగ్, ది మోర్ యు ఆర్ రిసీవింగ్. నేను ఎంత తీసుకుంటున్నానో అంత ఇస్తున్నాను, ఎంత ఇస్తున్నానో అంతకన్నా ఎక్కువ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ చెప్పడం ద్వారా ఇవ్వడము తీసుకోవడం అదే ఆ నేనే ఇట్ ఈస్ డివైన్ అని ఈరోజు మనము ఒక సిరి సంపదల గురించి ఈ 4 రోజులు చెప్పుకోవడం జరిగినది. ఈ 4 రోజుల్లో ఈ సిరి సంపదలో మనం ఏమేమి తప్పులు చేస్తున్నామో, డబ్బున్న వాళ్ళని విమర్శించడం వల్ల మనకు డబ్బు రాకుండా పోతుంది. కొందరు ఎన్నో పనులు ఇస్తున్నారు, వాడు డబ్బు ఉండడం వల్ల వెద పనులు ఇస్తున్నాను తిట్టడం ద్వారా అక్కడ డబ్బు తిట్టేటుంది. కాబట్టి అతను ఏదో చేస్తున్నాడు అట్లా నువ్వు చేయకుండా నడుచుకో. కానీ ఇక్కడ డబ్బును ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది మాట్లాడకూడదు. నాకు ఇంతసార్లు లిమిటేషన్ కూడా పెట్టుకోకూడదు మీరు. కాబట్టి నాకు డబ్బులు అమితంగా వస్తున్నాయి, నేను అమితంగా ఇతరులకు ఉపయోగపడుతున్నాను, మంచి పనులు చేస్తున్నాను, మంచి పనులు చేస్తాను అని చెప్పి సంకల్పించడం ద్వారా డబ్బు కూడా మనకు వచ్చేస్తుంది. మనం ఏ పని చెప్పుకునే కూడా డబ్బు రాదు. కాబట్టి పనులను థింక్ చేయాలా, అలా చేసే భావం ద్వారా చేయాలా, అప్పుడు మనకు డబ్బు పుష్కలంగా వచ్చిందని ఈ సిరి సంపద క్లాస్ 4 రోజులు కూడా చాలా బాగా జరిగినది. దానికి పీవీహెచ్ ఇతరుల ప్రేక్షకులందరూ చూసినందుకు కూడా థ్యాంక్ యూ. ఈరోజు మనం 9వ క్లాస్కి వెళ్ళిపోతున్నాము. 1వ క్లాసు స్ప్లీన్ ఆర్మ్ టెస్ట్. మన స్ప్లీన్ చక్ర ఎక్కడ ఉన్నది, దాన్ని ఎలా చెక్ చేసుకోవాలా అనేది మనలో ఉన్న చక్రాలు ప్రాణశక్తి అన్ని అవయవాలు పంపుతూ ఉంటాయి. మనలో చక్రాలు అన్ని, చక్రం అంటే ముందుకు వెళ్ళడం, ఆ చక్రాలు ఉపయోగపడడం ఎలా. మన శరీరంలో ప్రధానంగా 7 చక్రాలు ఉంటాయి. మన శరీరంలో ప్రధానంగా 7 చక్రాలు ఉంటాయి. అవి కాక మన శరీరంలో ఒక చిన్న చక్రాలు మైనర్ చక్రాలు కూడా
ఉంటాయి. స్ప్లీన్ గ్లాండ్ చక్ర ఎడమ చేతి కుడి చేతి భుజం మీద పెట్టుకుంటే, ఈ ఎడమ చేతిని కుడి చేతి భుజం మీద పెట్టుకుంటే మనకు ఈ ప్లేస్లో స్ప్లీన్ చక్ర ఉంటుంది. ఇది ఒక గుడ్డి గుర్తుగా మీరు చూడొచ్చు. ఈ ప్లేస్లో మనకు స్ప్లీన్ చక్ర ఉంటుంది. ఇటు ఎడమ చేతి పెట్టుకోవడం ద్వారా అప్పుడు తీసేసి మనము ఎదుట వ్యక్తి ఊహించుకొని అతని స్ప్లీన్ చక్రకు మనం ఆర్ఎస్ఎన్ చేసిన తర్వాత ఇడాపెగలేసిన తర్వాత అతని స్ప్లీన్ చక్ర క్లీన్ చేస్తే అతని చక్రాస్ అన్నీ యాక్టివ్ అవుతాయి. క్లీన్ చేయడము, కండిషన్ చేయడం చేయాలా. ఇక్కడ ఎడమ మోచేతి భాగం ఎక్కడుందో అక్కడ స్ప్లీన్ చక్ర గ్లాండ్ ఉంటుందో తెలుసుకున్నాము. స్ప్లీన్ చక్ర మన శరీరంలో సూర్యుడి నుండి వచ్చే ప్రాణశక్తి లోపలికి ప్రవేశించే ద్వారము, ఎంట్రీ పాయింట్. సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీ మన శరీరం చక్రాలు పోయేదానికి ఇక్కడ ఈ ప్లేస్ అనేది ఎంట్రీ భాగం. ఈ ప్లేస్ ఎంట్రీ భాగం పాయింట్. ఈ లోపల ప్రవేశించిన తర్వాత ప్రాణశక్తి సోలార్ ప్లెక్సస్ దగ్గర నుండి విడిపోయి అన్ని చక్రాస్కు వాటి రంగుల రూపంలో అందుతుంది. మన ఎనర్జీని కరెక్ట్ ప్లేస్లో ఇస్తే ఆ ఎనర్జీ అన్ని అవయవాలకు అందుతుంది అన్నది ఇక్కడ మీరు అర్థం చేసుకోగలిగిన విషయము. మన సోలార్ ప్లెక్సస్ దగ్గర ఇప్పుడు ఎవరైనా నీరసంగా పడిపోయినారో అప్పుడు ఏం చేయాలా, ఆరాక్షన్ చేసేసి ఇడాపింగలేసి స్ప్లీన్ చక్ర అంటే మనకు నాభికి ఎడమ పక్కలో ఇట్లా వెళ్ళడం ద్వారా ఈ ప్రాంతంలో మనము ఆ వ్యక్తిపై చెప్పి స్ప్లీన్ చక్ర చేస్తే ఆ స్ప్లీన్ చక్ర నుంచి మన అన్ని చక్రాస్ కూడా యాక్టివ్ కలెక్షన్ వెళ్ళిపోతుంది. ఈ చక్రాన్ని ఉపయోగించుకుని మనకు శరీరానికి ఏది మంచిదో ఏది మంచిది కాదో కూడా తెలుసుకోవచ్చు. మన శరీరానికి ఏది మంచిదో ఏది మంచిది కాదో తెలుసుకోవచ్చు. స్ప్లీన్ చక్ర దగ్గర మనకు ఏదైనా మనం తినాల పండు పడలేదు, లేదు పలాని పండు ఏదైతే పనిచేస్తుందని చెప్పి స్ప్లీన్ చక్ర పెట్టేస్తుంది. ఆ పండును చెక్ చేయడం ద్వారా నీకు ఉపయోగమా అని చెప్పేటప్పుడు అలా వెళ్ళిపోతుంటుంది. నీకు ఉపయోగం లేదు అంటే అట్లా ఆగిపోతుంది. దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. లేదా స్ప్లీన్ చక్ర దగ్గర పెట్టేసి మనం ఈ విధంగా టెస్ట్ చేయడం ద్వారా అదే మనకు అది ఉపయోగం అయినప్పుడు స్ట్రెంత్గా ఉంటుంది. అది మనకు పడదు అన్నప్పుడు మన శరీరానికి అది వంగిపోతుంది. అప్పుడే మనం ఎవరికి వాళ్ళే మన స్ప్లీన్ చక్రాన్ని పెద్ద చెకప్గా మనం తెలుసుకోవచ్చు. ఎనర్జీ ఈ చక్రం మనం ఏది మంచి తెలుసుకోవచ్చు. మన బలోహిత మనల్ని చేసుకోవడానికి క్లేయాన్ స్కిన్ చక్రాన్ని హీల్ చేయవచ్చు. మనం బాగా కండిషన్ చేసుకోవడానికి మన సోలార్ ప్లెక్స్ని ఇక్కడ స్ప్లీన్ చక్రాన్ని క్లీన్ చేసుకోవచ్చు. మీరు స్పోర్ట్స్ పర్సన్ అయితే మీరు స్ప్లీన్ చక్రాన్ని ఎనర్జీ ఇవ్వడం ద్వారా మీరు అధిక శక్తి పొందవచ్చు. ఇక్కడ మన స్పోర్ట్స్ మెన్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఇక్కడ చేస్తే కానీ వాళ్ళు ఇంకా ఆడే కన్నా ఎక్కువ ఆడతారు. మనం అంటే ఏంటి? శరీరము, మైండ్, మనసు. మనం అంటే శరీరము, మైండ్, మనసు. సోల్ అంటే ఆత్మ. స్ప్లీన్ ఆర్మ్ టెస్ట్కి వచ్చేసరికి మైండ్ మనసుతో పని లేదు. మైండ్కు, మనసుకు, స్ప్లీన్ చక్రకు సంబంధం లేదు. స్ప్లీన్ ఆర్మ్ టెస్ట్ మీ ఆత్మకు చేసేది. ఇక్కడ చేసేదంటే స్ప్లీన్ చక్ర చేస్తుంటే మీలో ఉండే ఆత్మకు చేసేది. నీ మైండ్కి కానీ మనసుకు కానీ ఎలాంటి సంబంధం లేదు. గుర్తించుకోండి. మీ మనసుకు కావాల్సినది మీ ఆత్మ అక్కర్లేనిది అని లేనిది అవ్వచ్చు. మీ మనసుకు కావాల్సినది మీ ఆత్మకు అక్కర్లేనిది అవ్వచ్చు, లేదా శరీరానికి కూడా అక్కర్లేనిది కావచ్చు. మీకు ఏది కావాల్సిందో అది మీ ఆత్మకు అక్కర లేకపోవచ్చు, మీ మనసు కూడా అక్కర లేకపోవచ్చు. ఇది మనం బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, గుర్తించుకోండి బాగా. మీ మనసుకు కావాల్సినది మీ ఆత్మకు అక్కర్లేదని అవ్వచ్చు, లేదా శరీరానికి కూడా అక్కర్లేదని అనవచ్చు. సో నాకు కాఫీ, చాక్లెట్, షుగర్ ఇవన్నీ ఇష్టము అని చెప్తుంది. మన మనసుకు కాఫీ, చాక్లెట్ తాగాలా అనిపిస్తుంది అని చెప్తుంది. నా ఆత్మకు అది అక్కరలేదు అని చెప్తుంది. మీ శరీరానికి కూడా పడని అయి ఉంటాయి. అది మన శరీరానికి కూడా నేను పడను అని చెప్తుంది. ఆహారం, కాఫీ చెప్తుంది. మీకు ఇది మంచిది, ఇది మంచిది కాదు. ఈ ప్రతి విషయము స్పీడ్ ఆర్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. మనం స్పీడ్ చక్ర దగ్గర కాపీ పెట్టుకొని మనము
వ్యాన్ పెట్టినా చెప్తుంది, ఇట్లా వ్యాన్ పెట్టినా చెప్తుంది, లేదంటే ఇట్లా బలమైన చెక్ చేసినా కూడా అది స్పిన్ చక్ర మనకు కెమికల్ అదంతా మనకు మంచిది కాదు, విషపూరితం కాబట్టి చెయ్యి వంగిపోతుంది. అలా కూడా మనము తెలుసుకోవచ్చు. మీరు ఏ వస్తువునైనా స్పిన్ ఆర్మ్ టెస్ట్ చేసుకోవచ్చు. ఏ వస్తువును కూడా ఈ వస్తువు నాకు పడుతుందా లేదా, పలానా వ్యక్తి పడుతుందా లేదని చెప్పేసి మెన్షన్ చేసేసి ఇలా వచ్చినా చెప్తుంది. లేదంటే ఆ పదార్థాన్ని చూస్తున్నా కూడా స్పిన్ చక్కెర వేస్తే దానికి క్యారెట్ పడుతుందా, లేదా అట్టిపట్టు పడుతుందా, షుగర్ పడుతుందా అని పోతుంది, పడుతుంది వస్తుంది. అట్లా ఆగిందనుకో పడదు తెలుస్తుంది. లేదు ఇతనికి ఆ వస్తువు పడదా అన్నప్పుడు మెన్షన్ చేయడంలో ఉంటుంది. పోయిందనుకో పడదు అని అర్థము, ఆగిందనుకో పడుతుంది. మనము వ్యాన్ మెన్షన్ చేయడంలో ఉంటుంది. ఆహారము చెక్ చేసుకోవచ్చు, డ్రింక్స్ చెక్ చేసుకోవచ్చు. ట్యాక్సెస్ ఉందా లేదా, ట్యాక్సెస్ పలానా డ్రింక్స్లో ట్యాక్సెస్ ఉందా అంటే పోతుందంటే ఉంది అర్థం. ఆ డ్రింక్స్ నీకు అవసరం లేదు. మంచి డ్రింక్స్ మంచివి. మనం తినే దాంట్లో విష పదార్థాలు ఉన్నాయా లేదా, నేను పలానా ఆహారం తింటున్నాను, నా శరీరానికి విష పదార్థాలు ఉన్నాయా లేదా, ఉన్నాయా, విష పదార్థాలు ఉన్నాయా అంటే పోతుందంటే విష పదార్థాలు ఉన్నాయి అని అర్థము. మనం తినే దాంట్లో విష పదార్థాలు లేదా ఏ విషయము, మనకు ఏ పదార్థాలు ఎలర్జీ కలిగిస్తాయి. కొన్ని పదార్థాలు మనకు అలర్జీ, కొందరికి పాలు కావచ్చు, కొందరికి బెడ్ కావచ్చు, కొందరికి వంకాయ కూర కావచ్చు, వాళ్ళకు అలర్జీ వచ్చి తుమ్ములు రావడమా, దురదలు చేయడం చేస్తుంది. అది కూడా మనము ఈ ఆహారం ఇతనికి అలర్జీ అనిపిస్తుందా అంటే మనకు అలర్జీ అనిపించినప్పుడు ఆహారము మానుకోవడం మంచిది. మనకి ఏ పదార్థాలు ఎలర్జీ కలిగిస్తాయి అని కూడా మనం చెప్పుకుంటా పోతే అది పోతే మనం ఆ ఆహారము మనం తినడం ద్వారా మనకు అలర్జీ వస్తుంది. చాలామందికి ఆహారం తిన్న తర్వాత అలర్జీ వస్తుంటుంది, కానీ వారు తిన్న వాటిలో ఏ పదార్థం వల్ల ఎలర్జీ వచ్చిందో తెలియదు. మనము ఆహారం తిన్న తర్వాత మనకు ఒప్పారి దురదలు కానీ, కళ్ళు మంటలు కానీ, తుమ్ములు కానీ ఇట్లా వస్తుంటాయి. కానీ అది ఏ పదార్థం నుండి వచ్చింది మనకు తెలియదు. అప్పుడు మనము వ్యాన్ ద్వారా తెలుసుకోవచ్చు. పాల ద్వారా వచ్చిందా, లేదా పెరుగు ద్వారా వచ్చిందా, లేదా నెయ్యి ద్వారా వచ్చిందా, లేదా కాకర ద్వారా వచ్చిందా, లేదు తెల్లవాయి ద్వారా వచ్చింది తెలుసుకుంటే అప్పుడు మనకు ఏదైతే వచ్చిందో తెలిస్తే దాన్ని మనం మానేసుకోవడం మంచిది. లేదంటే దానికి ఏ చక్రాలో ప్రాబ్లం ఉంది దానికి అని చెప్పేసి, ఏ చక్రాలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదని తెలుసుకొని ఆ చక్రాన్ని మనము వ్యాన్తో క్లీన్ చేసి దాన్ని కండిషన్ చేస్తే మళ్ళీ అది కూడా మనకు ఆ అలర్జీస్ పోగొట్టుకోవచ్చు. వారు స్పిన్ ఆర్మ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. బాగా గుర్తించుకుంటే టాక్సిస్ ఎలర్జీ, బాగా గుర్తించుకోండి, టాక్సిస్ అండ్ ఎలర్జీ రెండు వేరే. కొన్ని ఆహార పదార్థాలు మనకు టాక్సిక్స్ విషపూరితం, కొన్ని ఆహార పదార్థాలు మనకు విషపూరితంగా ఉంటాయి అవ్వచ్చు, కానీ ఎలర్జీ కలిగించవు. కొన్ని మన బాడీకి విషం ఉంటాయి కానీ దానివల్ల మనకు అలర్జీస్ ఉండవు, కొన్ని ఉంటాయి. ఎలర్జీ కలిగించే పదార్థాలు మనకు ట్యాక్స్ అవ్వచ్చు. అలర్జీ ఉండే పదార్థాలు కూడా మన ట్యాక్సెస్ విష పదార్థాలు కావచ్చు, కానీ విష పదార్థాలు ఉండి కూడా అలర్జీ రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మనం రెండుగా గుర్తించినాము అక్కడ. పుస్తకాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు. కొన్ని పుస్తకాలు నాకు మంచివి అనుకుంటాము, ఆధ్యాత్మిక మంచి అంటాము, అవి పలానా అతనికి, కానీ తన ఫిజికల్గా మనసు అవి కావాలనుకుంటుంది, కానీ కొన్ని ఆత్మకు ఒప్పుకోదు. అప్పుడు చెక్ చేస్తే నా ఆత్మ ఈ గంధాలు ఒప్పుకుంటుందా అని అన్నప్పుడు పోయినప్పుడు ఒప్పుకోలేదా అన్నప్పుడు వ్యాన్ పోతే ఒప్పుకోలేదు. మనం చదివితే మంచిది అనుకుంటాము, అవి మంచిది కాదు. ఇవి మనకు మంచివా కావాలని తెలుసుకోవచ్చు. చాలామంది పురాతన పుస్తకాలు గ్రంథాలు మంచివి అంటుంటారు. పురాతన గ్రంథాలు పుస్తకాలు చాలా మంచివి అంటుంటారు. అవి ఒక్కొక్కరికి సోలు బయట ఇష్టపడుతుంటారు, కానీ తన ఆత్మ వద్దు చెప్తుంటారు, అయినా మనము చేస్తుంటాము. అది మన సోలు ఆత్మ ఒప్పుకుంటుందా లేదా, అప్పుడు ఒప్పుకుంటున్నప్పుడు అవి చదువుకోవడం, దగ్గర పెట్టుకోవడం మంచి జరుగుతుంది. నాకు అర్థం కావడం లేదు, పురాతనం అంటే అనేది మంచిది అని ఎందుకు అనుకుంటున్నారు? కానీ సార్ అంటాడు, పురాతనం ఏంటి మంచివే అని ఎందుకు అనుకుంటున్నారు అని క్వశ్చన్ వేస్తున్నారు. మీరు పెళ్లి చేసుకుపోయే వ్యక్తులు ఇప్పుడు పురాతనమే మంచివి అనుకుంటున్నారు కదా. మనం ఒక ఉదాహరణ తీసుకుంటాం. మీరు పెళ్లి చేసుకోబోయే వ్యక్తులు చాలామంది యువకులు నాకు ఆ అబ్బాయి ఇష్టము, ఆ అమ్మాయి ఇష్టం అని చెప్తూ ఉంటాము. మనము సాధారణంగా ఆ అబ్బాయి నాకు ఇష్టము, అమ్మాయి ఇష్టం చెప్తుంటాము.
అంటూ ఉంటారు కదా, వారి ఫోటోను పట్టుకొని స్క్రీన్ చెక్ చేసుకోండి, మీకు తెలుస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి ఇష్టం అనేది నీ మనసు కోరుతుంది. అమ్మాయి చాలా బాగుంది, ఉద్యోగం ఉంది, ఆస్తి ఉందో, లేదా ఫిగర్ బాగుందో, ఆమె దగ్గర కళ్ళను చేస్తుంటావు. అప్పుడు అమ్మాయి ఫోటోను స్క్రీన్ చక్కెర పెట్టేసి ఆ అమ్మాయి పలానా వ్యక్తికి ఇతనికి సరిపోతుందా అనేప్పుడు సరిపోతుందో ఓకే, కానీ వాళ్ళకు ఫిజికల్గా వాళ్ళకి సరిపోతుంది, కానీ వాళ్ళు చేసుకున్న తర్వాత గలాట వచ్చేది అప్పుడు ఏమవుతుంది, నో అని చెప్పేస్తుంది. ఆ నో అని చెప్పినప్పుడు అక్కడ ఆ సంబంధాన్ని వదులుకోవడం మంచిది. లేదు ఆ ఫోటో ఇక్కడ పెట్టుకొని కూడా ఇట్లా కూడా మనం చెక్ చేసుకోవచ్చు కదా, అమ్మాయి మనకు సరిపడుతుంది అంటే, అమ్మాయి మనకు సరిపడుతుందంటే అది స్ట్రైట్గా ఉంటుంది, సరిపడదు అన్నప్పుడు అట్లా వీక్ అయిపోతుంది. అదే కాకుండా జింబాడి వ్యక్తికి కూడా ఒక మంచి బలమైన వ్యక్తి చెప్పేసి పలానా వ్యక్తికి పలానా అమ్మాయి సెట్ అవుతుందా అని చెప్పి ఆ ఫోటో పెట్టి చెక్ చేస్తే కన్నా చెక్ చేస్తే స్టిమ్గా ఉంటుంది, అది వంగదు, అప్పుడు వాళ్ళు ఓకే అవుతుంది. లేదు వంగిపోయింది అనుకో, వాళ్ళు పెళ్ళైనా కూడా వాళ్ళు సమస్యలు అవుతారు. అది కూడా మీరు మన స్పీచ్ చక్కెర ద్వారా తెలుసుకోవచ్చు. మీరు ఇష్టపడిన వారు మీకు సరిపడతారా లేదా అని ఇక్కడ మన ఆత్మ చెబుతుంది. మీకు ఏది మంచిదో మీ మనసు వారికి హంగు ఏర్పాటు చేసి మోసం చేస్తుంది. మీకు మీ మనసు ఏం చేస్తుంటే అక్కడే వాళ్ళ డిజైన్ ఆస్తులు బట్టి మనం మీ మనసు మోసం చేస్తుంది. అమ్మాయి అయితే నాకు బాగుంటుంది, ఆ అబ్బాయి అయితే చాలా బాగుంటుంది, మన మీ మనసు చెప్తుంది తప్ప ఆత్మ చెప్పదు. కాబట్టి ఈ సోలార్ పక్షి మనసుకు మైండ్ సంబంధం లేని ఆత్మ సంబంధించి ఇక్కడ పెడితే ఆత్మ చెప్తే ఓకే అంటే మనం చేసుకోవచ్చు, లేదంటే మానుకోవచ్చు. ఇలా రకరకాల విషయాలు మనకు మంచివా కావాలని తెలుసుకోవచ్చు. మీకు మంచివి చాలా మేలు కలిగిస్తాయని వాటిని ఇవి తినకపోతే తాగకపోతే ఉండలేను అనే వాటిని కూడా స్పిన్ ఆర్మ్ టెస్ట్ తెలుసుకోవచ్చు. మనము ఇవి తినకుండా ఉండలేకపోతే చెక్ తెచ్చుకుని తెలుస్తుంది. ఇలా కొంతమంది కాఫీ తాగకపోతే నేను ఉండలేను అంటూ ఇదంతా మైండ్కు మనస్సు ద్వారా మీరు చెప్తున్నమాట. చాలామంది నేను కాఫీ లేకుండా ఉండలేను, నాకు తలనొస్తుంది, నాకు బాగా ఎగ్జామ్ రాయలేను, నేను అది చేయాలంటుంటాము. కానీ అది నీ మనసు ద్వారానే మీరు చెప్తున్నారన్నమాట. కాఫీ చాలా చేదుగా ఉంటుంది, ఆ చేదును తగ్గించడానికి మీ పంచదార పాలు వాడతారు. అందరూ కాఫీ తాగుతూ ఉంటారు, మీరు అది కాఫీ ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది, దానికి పంచదార పాలు చక్కెర వాడుతుంటారు, దాన్ని బట్టి మీరు తాగుతుంటారు. కాఫీకి మంచిదేనా, కాఫీ నాకు పలానా కాఫీ మంచిదేనా అన్నప్పుడు రాలేదు. అప్పుడు దాంట్లో ట్యాక్సెస్ ఉన్న విషపూరితమా అంటే పోతుంది. కాబట్టి సారు చాలామందికి కాఫీ సెన్స్ టెస్ట్ చేశారు, ఇప్పటి వరకు ఎవరికి కాఫీ మంచిది కాదు. సారు చాలామందికి కాఫీ అవసరమా, ఎవరికైనా అవసరమా అంటే ఎవరికి మంచిది కాదు కాఫీ అని తెలిసిపోయినది. కాఫీతో స్పిన్ టెస్ట్ చేసుకోవచ్చు. కాఫీ మన స్పిన్ చక్కెర దగ్గర పెట్టి కూడా మనం ఈ విధంగా కూడా టెస్ట్ చేసుకోవచ్చు. అలా కాఫీలో టాక్సీ ఎనర్జీ బర్న్ అండ్ బ్లెజ్ అవ్వాలని హీల్ చేశారు. అప్పుడు కాఫీ ఒక స్పిన్ చక్రాలో దాన్ని ఎంతవరకు క్లీన్ చేశారు. అలా హీల్ చేశాక స్పిన్ ఆర్మ్ టెస్ట్ చేస్తే అప్పుడు అది మంచిది అని వచ్చింది. మనము హీల్ చేసుకొని ఇక్కడ చేసుకోవడం ద్వారా అది ట్యాక్స్ తగ్గినాయి, కొంచెం పర్వాలేదు, మంచిది వచ్చింది. కానీ నోటితో ప్లస్ ఆర్మ్ టెస్ట్ అంటే మనము నోటితో స్ప్లీన్ ఆర్మ్ టెస్ట్ చేసుకోవచ్చు. మన నోటితో కూడా మన వాక్ వచ్చి కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే ఒక మంచి నీరుతో మనము నువ్వు మంచి దానివి కాదు, మన గ్లాస్ వాటర్ తీసుకొని మంచి నీరుతో మనము నువ్వు మంచిదానివి కాదు, నిన్ను తాగను పో, మేము బాటిల్ వాటర్ తాగుతాము, మినరల్ వాటర్ తాగుతాము అని ఒకరితో చెప్పించాడు. సారు మంచిని తీసుకొని ఓ నీళ్ళు నా పనికి రావు, నాకు మినరల్ వాటర్ కావాలా అని, నువ్వు నా పనికి రావు అని చెప్పి ఆ మాట దూషించడం ద్వారా నీటికి మన భావాలు గ్రహించే శక్తి ఉంటుంది. ఈ నీటికి మనకు భావాలు గ్రహించే శక్తి ఉంటుంది. ఎందుకంటే మన శరీరంలో 72% నీరు ఉంది. కాబట్టి నీరు మన వాక్శబ్దం వేసి అక్కడ నెవుటి నడిస్తుంది. నీటిని అలా తిట్టినప్పుడు నీరు నెవుటుగా మారుతుంది. అలా మనం తిట్టడం ద్వారా నీరు
నెగిటివ్గా మారిపోతుంది. కాబట్టి మన ఇంట్లో తిట్టుకుంటూ ఉండడం వలన ఇతరులు తిట్టుతున్నా కూడా ఆ తిట్లు మన శరీరంలో రక్తం వెళ్ళిపోసి అవి నెగిటివ్గా మారి మనకు జబ్బులు వచ్చడానికి చాలా ఆస్కారం ఉంది. మన చక్రాలన్నీ కూడా బ్లాక్ అయ్యడానికి ఆస్కారం ఉన్నది. ఆ నీటితో స్పిన్ ఆర్మ్ టెస్ట్ చేయించారు. అప్పుడు నీరు ఆ టెస్ట్ పాస్ అవ్వలేదు. అప్పుడు ఆ తిట్టిన నీరును సోలార్ ప్లెక్స్ దగ్గర పెట్టేసి చెక్ చేసినా కూడా లేదు, సెన్స్ చేసినా కూడా ఈ నీరుని పనికిరాదు అని తేలిపోయింది. అప్పుడు నీరు పాస్ అవ్వలేదు. ఇందాక చెప్పిన అప్పుడు ఎవరైతే తిట్టినారో ఆ వ్యక్తి మళ్ళా గ్లాస్ వాటర్ను క్షమాపణ చెప్పారు. నువ్వు చాలా మంచిదానివి, నిన్ను తిట్టేందుకు నన్ను క్షమించు, నేను తాగుతున్నాను, ఓ నీరు నిన్ను తిట్టినందుకు నన్ను క్షమించు, నువ్వు నాకు చాలా అవసరము, నన్ను క్షమించు, నువ్వు నాకు చాలా అవసరము, నీ వల్ల నేను చాలా బాగున్నాను అని చెప్పేసి ఆ నీరును క్షమాపణ చెప్పుకొని అట్లా నీరును తాగాను. ప్రతి ఒక్కరికి మంచి నీరు కావాలి. నీరు లేని మనిషికి ఉనికే లేదు. నీరు లేకపోతే నేను చనిపోతాను. ఓ నీరు, నీవు ప్రతి మనిషికి అవసరము, నువ్వు లేకుంటే ఉనికే లేదు. కాబట్టి నువ్వు నాకు అవసరం చెప్పడం ద్వారా ఆ నీరే పోయి మన శరీరంలో మన చక్రాసును యాక్టివ్ చేస్తుంది. ధన్య ఆనందములు. నీవు మా ఇంటికి వచ్చినందుకు థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరింటికి, ప్రతి దేశంలోకి నీరు వచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పినారు. నీరు ఆమె చెప్పిన భావాల్లో పాజిటివ్ని గ్రహించి మంచిగా మారిపోయింది. అట్లా ఆ నీరు గురించి పాజిటివ్ పడడం ద్వారా ఆ నీరు మంచిగా అయిపోయింది. ఆ నీరు తాగడం ద్వారా కూడా మనకు ఆరోగ్యం వచ్చింది. మరలా స్పిన్ టెస్ట్ చేస్తే అప్పుడు నీరు మంచిదని వల్ల చేయడం ద్వారా కానీ వ్యాండ్ పెట్టిన తర్వాత నీరు మంచిది తెలిపింది. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే మనం ఇతరులను తిట్టినా దూషించినా కూడా ఆ శబ్దంతో మన శరీరంలో ఉండే రక్తం కూడా చెడిపోయేస్తే ఇలా మనకి ఈరోజు ఎందుకు ఈ కరోనా వచ్చిందంటే చాలామంది ఇతరులు దేశించుకోవడం ద్వారా ఇవన్నీ కలిసి మన బాడీ మీద పడుతుంది, మన ఇతరుల మీద పడేసి ఈ వైరస్ వచ్చడానికి కూడా ఆస్కారం ఉందని మనకు ఈ పీచు వారం తెలుసుకుంటున్నాము. అందరూ మీ ఇంట్లోకి నీరు మంచిది కాదని చాలా రకాలైన వాటరు పీరిపిడి వాడుతున్నారు. మీ ఇంటికి వచ్చే నీరు అవి మంచిది కాదు అని చెప్పేసి పీరిపిడి వాడుతున్నారు. మాడిఫైడ్ వాటర్ మంచిదని వాటికి కనుక్కొని తాగుతున్నారు. మీరు శరీరానికి ఇది నచ్చుతుందని మీరు అనుకుంటున్నారా? మనము నీరు మంచిది కాదని చెప్పేసి ఫిల్టర్ చేసిన వాటర్ తాగుతున్నారు, చాలా మంచిది అని తాగుతున్నారు. అది మంచిదే అనుకుంటున్నారా? మీరు స్పిన్ ఆర్మ్ టెస్ట్ చేయండి. ఆ నీరు మీకు మంచిదా కాదా, మీ మనసుకు మీరు అవి మంచివి కావు అని ప్రోగ్రామ్ చేస్తాయి. అదే మినరల్ వాటర్ను స్పిన్ చక్కెర పెట్టి చెక్ చేస్తే కన్నా ఈ నీరు మీకు మంచిదా అని చెప్తే అది మంచిది కాదు, అది ఒక ప్రోగ్రామ్ చేయబట్టి మంచివని, కానీ మంచివి కాదు, మినరల్ వాటర్ మంచిదని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చేశారు తప్ప ఆ నీరు మీకు మంచిది కాదు అని తెలిపి మీరే తెలుసుకోవచ్చు వ్యాండ్ ద్వారా. అందరూ యూట్యూబ్లో స్పిన్ ఆర్మ్ టెస్ట్ మీద చాలా వీడియోలు ఉన్నాయి, చూడండి. మీరు అందరూ కూడా యూట్యూబ్లో స్పిన్ ఆర్మ్ టెస్ట్ చాలా వీడియోలు ఉన్నాయి, చూడండి. చూసి మీకు ఏది మంచిదో ఏది మంచిది కాదో తెలుసుకోండి. మన ప్రీవియస్ ప్రాణావలి.com కొట్టేసి స్పిన్ ఆర్మ్ టెస్ట్ అని చెప్తే వచ్చేస్తుంది. మన వీడియోలు ఉంటాయి, చూస్తే మీకు ఏది మంచిదో ఏది చెడ్డదో, మీరు ఎలా మాట్లాడాలో ఎలా జీవించాలనేది అది మనకు స్పిన్ చక్కర చెప్తుంది. మీరు వ్యాండ్తో టాక్సిస్ ఎనర్జీ ఉన్నదా లేదా అని స్పిన్ చక్కర చేయవచ్చు. కానీ మీకు స్పిన్ ఆర్మ్ టెస్ట్లో 100% రిజల్ట్ వస్తుంది. ఎప్పుడు మన సోలార్ ప్లెక్స్ దగ్గర ఈ నీరు ద్వారా మినరల్ వాటర్ ద్వారా నీకు మంచిదేనా అని చెప్పేస్తే 100% అది చెడ్డదే అని చెప్తుంది. కాబట్టి బైబుల్ అట్లే మనం బుక్లో చెక్ చేసుకోవచ్చు. ఆ బైబుల్ అనేది అందరూ చదువుతుంటారు. ఏ బుక్ అని కావచ్చు, అది మన స్క్రీన్ దగ్గర చెప్పేసి వాళ్ళని భగవద్గీత కావచ్చు, బైబిల్ కావచ్చు, ఇది నీకు అది మంచిదేనా అంటే అది మన మనసుకు మైండ్కు మంచి లాగుతుంటుంది. ఆత్మ దాన్ని యాక్సెప్ట్ చేయదు. అట్లా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. శివ సార్ ఒక వీడియో చూపించారు. వీడియోలో అతను బైబుల్ చదివి తనకు నచ్చిన లైన్ కింది గీత గీసుకున్నాడు. అది ప్రొటెస్టెంట్ బైబుల్. శివ సార్ బైబుల్ను స్పిరిచువల్ చేయగా టెస్ట్లో పాస్ అవ్వలేదు. ఎందుకంటే అతని ఆత్మకు అది ఇష్టపడలేదు. ఆయన స్పిరిచువల్ చేస్తే అతని ఆత్మకు అది ఇష్టపడడం లేదు.
అతను దాన్ని నమ్మలేకపోయాడు. అతని చేతిలో పండు పెట్టి స్పిన్ చక్రం టెస్ట్ చేస్తే అది చాలా బాగా అతి శక్తివంతం అని చెప్తుంది. అంటే ఆ బైబుల్ కన్నా ఆ పండులోనే చాలా పవర్ ఉంది, అది ఉపయోగపడుతుంది అని చెప్పారు. పండు అతనికి మంచిది కాబట్టి స్పిన్ ఆర్మ్ టెస్ట్ పాస్ అయిపోయింది. ఆ పండు శరీరానికి ఉపయోగపడుతుంది కాబట్టి పాస్ అయిపోయింది. ఓన్లీ బైబిల్ బుక్ పట్టుకుంటాను చదువుతూనే మార్పు వస్తుందంటే రాదు. ఆ బైబిల్ సారాంశం జీవిస్తే సారం వస్తుందేమో తప్ప కానీ కాదు. అదే పండు తినడం ద్వారా దాంట్లో మన శరీరానికి కణాన్ని ఉపయోగపడుతుంది కాబట్టి ఆ స్పిన్ చక్రం దగ్గర పాస్ అయ్యింది. ఇప్పుడు అన్నారు అతనికి ఏది మంచిదో తెలుసుకోండి. స్పిన్ ఆర్మ్ టెస్ట్ ద్వారా ఏదైనా పదార్థం ట్యాక్స్ ఎనర్జీ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. మన స్పిన్ చక్ర ఏ పదార్థాన్ని కూడా మనము స్పిన్ చక్ర దగ్గర చెక్ చేసి ఈ పదార్థం నాకు పనిచేస్తుందా తెలుసుకోవచ్చు. అట్లే మీరు చేసే పనులు ఏదైనా పనులు వర్క్ కావచ్చు, పలానా వ్యాపారం కావచ్చు, అది కూడా ఆ వ్యాపారం రాసుకొని స్పిన్ చక్ర దగ్గర అనుకొని పలానా వ్యాపారం నాకు జరుగుతుందా అంటే జరుగుతుందంటే స్పిన్ చక్ర దగ్గర పోతుంది. అదే జరగదు అవుతే మన వ్యాపారం మానేసేది మేలు. అయితే నా జీవితానికి ఏ వ్యాపారం అయితే మంచిది అని చెప్పేసి స్పిన్ చక్ర దగ్గర రాసి ఆ పేపర్ పెట్టుకొనైనా ఆ భావంతో పెట్టి చెక్ చేస్తే అది చెప్తుంది. పలానా చెప్పుకుంటా పోతే ఏది మంచిదో పెట్టుకోవడము అది మంచిది. ఎందుకంటే నీ ఆత్మ నచ్చినట్టు పనులు అవుతాయి తప్ప మనసు మైండ్కి నచ్చితే అవి పనులు కావని మనకు తెలిసిపోయింది. అప్పడానికి ఒక పేపర్లో చుట్టి స్పిన్ ఆర్మ్ టెస్ట్ చేయగా అది టెస్ట్ పాస్ అవ్వలేదు. టెస్ట్ పాస్ కాలేదు. ఒక అప్పడం ఉంటుంది కదా, అప్పడాన్ని పేపర్లో మర్చేసి స్పిన్ చక్కెర పెట్టేసి చెక్ చేస్తే అది పాస్ కాలేదు. ఎందుకు అంటే పట్టుకున్న వారికి తెలియదు, అది అప్పడం అని పట్టుకునే వారికి తెలియదు. కానీ పేపర్లో పెట్టాడు. అప్పడంలో ఫంగస్ రాకుండా సాల్ట్ ఎక్కువ వేస్తారు. అప్పడాలు వేస్తారు, అవి బూజు పడకుండా వచ్చి సాల్ట్ ఎక్కువ వేస్తారు కనుక ఆ సాల్ట్ను స్పిన్ చక్ర ఒప్పుకోదు. అందుకని మన శరీరం దాన్ని అంగీకరించలేదు. అందుకని స్పిన్ ఆర్మ్ టెస్ట్లో అది పాస్ అవ్వలేదు. కొంతమంది అప్పడాలు నూనెలో వేయిస్తారు, నిప్పుల పైన కూడా కాలుస్తారు. కొంతమంది అప్పడాలు నూనెలో వేస్తారు, అగ్గిలో కూడా కాలుస్తారు. కానీ అయినా అది మనకు అందరికి కూడా మంచిది కాదని తెలియంది. ఎందుకంటే అప్పడంలో సాల్ట్ ఎక్కువ వేస్తారు, అట్లా మనకు వేస్తారు. అలాగే చెరుకు రసం గురించి రేపు చెరుకు రసం మన శరీరానికి మంచిదా కాదా అని రేపు క్లాసులో 10వ క్లాసులో తెలుసుకుంటాము. ఈరోజు జరిగిన క్లాసుకు చక్రాల మీద ఏ విధంగా ఉంటే మన చక్రాలు యాక్టివ్ అవుతాయి, ఏ ఆలోచించడం ఎలా అవుతాయి, మనం తినే ఆహారం ఎలా అవుతాయి అని చెప్పేసి ఈరోజు మనము చక్రాల మీద మనం తెలుసుకుంటూ వచ్చాము. ఈరోజు కొంత బాగా జరిగింది. మీరందరూ కూడా దీన్ని బాగా విని తెలుసుకొని మీరు ఇతరులకు కూడా ఇది పాస్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇది చూసిన ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ. మీరందరి ఆశీర్వాదం వల్ల భగవంతుడు నా చేతి తెప్పిస్తున్నాడు. అందుకే ఆ భగవంతుడు కూడా థ్యాంక్ యూ. ఐ యామ్ బీయింగ్ అవుట్ డివైన్ ఫేర్. ఐ యామ్ ప్యూర్గా జస్ట్ ఐ యామ్ చూసే ప్రేక్షకులందరికీ కూడా ఆ డివైన్ ఎనర్జీ వచ్చినందుకు థ్యాంక్ యూ.